ప్రజా జీవితంలోనూ వ్యక్తిగతంగానూ టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్కు ఎలాంటి నెగటివ్ రిమార్కులు లేవు. దీనికి విరుద్ధంగా వైసీపీ అభ్యర్థి మంత్రి మేరుగ నాగార్జునపై అనేక అలిగేషన్స్ ప్రజల్లో, ముఖ్యంగా దళిత వర్గాల్లో ఉన్నాయి. మంత్రిగా వ్యవహరించినా కూడా ఆయన ఏనాడు రాష్ట్రంలో దళితుల పట్ల జరుగుతున్న దమనకాండపై నోరెత్తలేదు. దళితులకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు అనేకసార్లు వ్యవహరించినా కూడా, అనేక దుర్మార్గపు ఘటనలు చోటు చేసుకున్నా కూడా ఆయన కనీసం నామమాత్రంగా అయినా ఖండించింది లేదు. దీంతో జగన్ చేతిలో తోలుబొమ్మలా మారి దళితుల ఆత్మాభిమానాన్ని వైసీపీకి తాకట్టు పెట్టారన్న విమర్శలు ఆయన దళిత సమాజం నుండి ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. వేమూరులో ఈసారి మేరుగా చిత్తుగా ఓడిపోతాడన్న కారణంగానే ఆయన సంతనూతలపాడుకు అధిష్టానం బదిలీ చేసినట్లు స్పష్టమవుతోంది. దీంతో సొంత నియోజకవర్గంలో చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో చెల్లుతుందా అనే స్టేట్మెంట్ ఆయనకు వర్తిస్తుంది.